డిఎస్సిలో అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పేసి దాదాపుగా కొద్ది రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, రిలే నిహార దీక్షలు కావచ్చు, అదేవిధంగా 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించబోతున్నాం విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఏదైతే నారా లోకేష్ గారు డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఏ విధంగా అయితే ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన కార్యక్రమం మనం అందరూ చూసాం. దానికి జవాబుదారీతనంగా ఉండాలని చెప్పేసి ధర్మేందర్ ప్రధాన్ గారు రాజీనామా చేసే వరకు కూడా యువత అందరూ కూడా ఏ విధంగా నిరసన కార్యక్రమాలు చేసినా కూడా అందరూ చూసిన విషయమే. అదేవిధంగా రాష్ట్రంలో కూడా డిఎస్సికి సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి రాజీనామా చేయాలని చెప్పేసి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఈరోజు ఏ విధంగా వాళ్ళు కూటమి నాయకులు స్పందిస్తున్న విషయం కూడా మనం చూసాం. మొన్నటి రోజున విజయవాడలో చూసుకుంటే శాంతియుతంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లాది విష్ణు గారు కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగులు అందరూ కూర్చొని పెద్ద ఎత్తున రిలే దీక్ష చేస్తుంటే ఆ టెంట్ పైన వచ్చేసి కూడా దాడి చేయడం ఎంతవరకు మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. భారత రాజ్యాంగం నడుస్తున్న ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం కూడా అందరూ చూస్తున్న విషయం కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. ఏమి అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఒకటి చెప్పదలుచుకుంటున్నారు. డిఎస్సి వచ్చేసి పారదర్శకంగా జరిగింది అంటున్నారు. పారదర్శకంగా జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదు? వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేస్తే నిజాలు తేలుతూ బయటకు వస్తాయి కూడా తెలియజేస్తున్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి, నిరుద్యోగ అభివృద్ధికి సంబంధించి ప్రతి నెల 3,000 ఇస్తామని చెప్పారు. దాదాపుగా ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. యువత ఏ విధంగా ఇబ్బంది కలుగుతున్న విషయం కూడా అందరూ గమనించాలా. ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవి కూడా ఇప్పటి వరకు ఈయన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి లోకల్ ఎమ్మెల్యే గారు నిన్నటి రోజు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ చేస్తున్నటువంటి దీక్షకి ఎవరు ప్రజలు పట్టించుకోవడం లేదంట. ఈ దీక్షలో రౌడీ షీటర్లని ఏ ఒక్కరు నిరుద్యోగులు లేరంట, యువకులు లేరంట, కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారని చెప్తున్నారు. అయ్యా ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చి చూడండి, లేకపోతే కళ్ళు ఉన్నాయా లేదో మీకు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. మీకు ఊరికే నోటికి వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు. మేమందరం కూడా నిరుద్యోగులకు, యువకులకు వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము పెద్ద ఎత్తున దీక్షలు చేస్తుంటే ఇక్కడ అందరూ కూడా రాజకీయ నిరుద్యోగులు వచ్చేసి చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఎమ్మెల్యే గారికి, మీకు యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు కూడా అంత చులకనా మీకు? అసలు ఏమనుకొని మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు ఆ యువత, యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఓట్లు వేయకపోయింటే మీరు గెలిచిండే వాళ్ళ. రాజకీయ నిరుద్యోగులు అని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుంది. మేమందరూ కూడా వాళ్ళకందరికి పోయి మద్దతు తెలుపుతా అంటే మాకందరు కూడా రాజకీయ నిరుద్యోగులు అని చెప్తున్నారు ఆయన. అయ్యా ఎమ్మెల్యే గారు, ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తారు. ఈసారి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చినంత మాత్రాన మాకు రాజకీయ నిరుద్యోగులను చెప్పడానికి మీరు ఏ విధంగా చెప్తున్నారు కూడా నాకే తెలియదు. నేను ఒకటే చెప్తున్నాను, మీకు ప్రజల చేత ఏ విధంగా మీరు ఎన్నుకోబడినారు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధం లేకుండా ఎక్కడో వేరే ఊర్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి మీరు గాలివాటంలో గెలిచిన విషయం కూడా అందరికీ తెలుసు. ఏదో వన్ టైం ఎమ్మెల్యే గారు వచ్చి మీరు ఇక్కడ గాలి మాటలు మాట్లాడుతున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. మేమందరూ కూడా అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనేక సార్లు గెలిచిన వాళ్ళు ఏ విధంగా ప్రజలతో సంబంధాలు ఉండే విషయం కూడా అందరికీ తెలుసు. మీరు అన్ని కూడా ఒకసారి చూసి మాట్లాడడానికి కూడా మీరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రౌడీ షీటర్లను పెట్టుకొని మీరు దీక్షలు చేస్తున్నారంటున్నారు. ఒకసారి చెప్పే కదా బుద్ధి ఉండాలి ఆయనకి. ఒక్కరిని చూపిమండి రౌడీ షీటర్ని. అక్కడ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని చెప్పమంటారా? ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, ఎంతమంది జైలుకి వెళ్ళినారు, ఎన్ని భూ కబ్జాలు చేసినారు, ఎన్ని అక్రమాలు చేసినారు, ఎన్ని లిక్కర్ మాఫియాలు చేసినారు, మీరు ఎంతమందికి రౌడీలని ప్రోత్సహించినారు వెనుక మీరు, ఎన్ని ఇక్కడ ఈ మున్సిపల్ ఆఫీస్లోనే ఫోర్జరీ సర్టిఫికేట్ పెట్టి కాంట్రాక్టులు చేసే విషయం తెలుదా? అదేవిధంగా మీరు ఎంతమందికి డూప్లికేట్ సర్టిఫికేట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో టైటిల్ ట్రాన్స్ఫర్లు మార్చిన విషయం కావచ్చు, డాక్యుమెంట్లు మార్చిన విషయం కావచ్చు, అనేక స్థలాలు ఈరోజు కబ్జా చేసిన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చూసి మాట్లాడాలా. ఫస్ట్ నేను ఎట్లున్నాను, నా చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరెవరు జైలుకి వెళ్ళినారు, ఎంతమంది జైలుకి వెళ్ళినారు, ఎంతమంది బెయిల్లో ఉన్నారు, ఎవరెవరు వాళ్ళ పేర్లు కూడా చెప్పమంటారా? చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నీతి నిజాయితీగా మాట్లాడుతుంది, న్యాయంగా పోరాడుతున్నాం, ప్రజల పక్షాన ఉంటాం. ప్రజల వైపు ఏ అధికారం వస్తుంది పోతుంది, ప్రజల వైపు మేము ఎప్పుడు ఉంటాం.
మీరు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలని తెలియజేస్తున్నారు. అయితే అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఏర్పాటు చేసి ఉన్నారో మరి అది తెలుగుదేశం సెలక్షన్ కమిటీగా మారిపోయింది. మరి వాటికి సంబంధించి ఎంతమంది ఉద్యోగాల్లో రాకున్నట్ట, ఎన్ని అవకతవకలు జరిగినాయి ప్రతి ఒక్కరికి విదితమే. అందరూ ఈవేళ ఇన్ని రోజులు ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా, మరి అదేవిధంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జనరల్గా స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరు మన పిల్లలకి స్కూళ్ళలో మనం చదివించినా చేసినా ఏదైనా స్పోర్ట్స్ ఆడించాలని అంటే హెల్తీగా ఉండడానికి స్పోర్ట్స్ కోటా కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి. మరి నిజంగా చెప్తున్నా, నేను కానీ ఒక డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, నాకైతే ఇంతవరకు స్పోర్ట్స్ కోటాలో ఇస్బెటాకులు ఆడితే స్పోర్ట్స్ కోటా ఉంటుందని నాకు కానీ తెలియదు. మరి అది కేవలము ఈ కూటమి ప్రభుత్వానికే ఈ క్రెడిట్ దక్కుతుందని చెప్పి తెలియజేస్తాను. మళ్ళీ అందులో భాగంగా దానికి సంబంధించి జీవో అనేది రిలీజ్ చేసి మరి వాళ్ళని ఆ జీవో పైన సెలక్షన్ చేసిన తర్వాత ఆ జీవో క్యాన్సిల్ చేయడం అనేది ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధకంగా ఎక్కడన్నా కానీ ప్రజాస్వామ్యబద్ధకంగా నిరసన తెలిపే కార్యక్రమం ఎవరికన్నా కానీ హక్కు ఉంటుంది, ప్రజలకు హక్కు ఉంటుంది. అందులో భాగంగా మేము రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని చేస్తున్నాం. మరి అందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వము మొన్నటికి మొన్న విజయవాడలో ఏదైతే పర్మిషన్ తీసుకొని కానీ మల్లాది బీచ్ని మాజీ శాసనసభ్యులు బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఆయన టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష చేస్తే మొన్న బొండా ఉమా మీద ఏదో అధిష్టానము, విజయవాడ ఎమ్మెల్యే అధిష్టానము ఏదో కోప్పడిందని చెప్పి ఆయన ఏదో చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి ఆ మొత్తం టెంట్నంతా తీసేసి ప్రతి ఒక్కరికి ఎంత దుర్భాషలాడి ఏ విధంగా చేశారు ప్రతి ఒక్కళ్ళు చూసి ఉన్నారు. ఖచ్చితంగా ఇదంతా ప్రజలు గమనించాల ఏ విధంగా పరిపాలన జరుగుతుంది చెప్పి. అవును, ఒక విషయము, ముఖ్యమంత్రి ఇంతకుముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణలు వచ్చింది. ఏది ఒక కేసుకు సంబంధించి మీరు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పి వస్తే అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, సిబిఐ ఎంక్వైరీ సొంత కొడుకు పైన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయించారు. మరి ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది? మీరు నిష్పక్షపాతంగా ఏదైతే డిఎస్సి సెలక్షన్ చేశారని చెప్తున్నారే, మరి సిబిఐ ఎంక్వైరీ అనేది ప్రజా సంఘాలు అయితే మీ రాజకీయ పార్టీలు డిమాండ్ చేసేటప్పుడు మీ కొడుకు మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించడానికి మీకు ఏమి అభ్యంతరం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏదో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏది అన్ని తూచా తప్పకుండా పాటించామని చెప్పి సూపర్ 6 అనే సక్సెస్ ప్రోగ్రామ్ అనంతపురంలో చేశారు. ఏం సూపర్ 6 సక్సెస్ చేశారు? మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇంతవరకు ఏదో హాస్టల్స్కి స్టూడెంట్స్కి ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి చెల్లించినారు. ఇంతవరకు 3 సంవత్సరాలు కావస్తుంది, ఒక్క సంవత్సరం కానీ వాళ్ళకి ఇవ్వాలి. మరి అందులో భాగంగా మరి ఇక్కడ అనంతపురంలో కానీ 20 నిరాహార దీక్షలు 3వ రోజున అనంత వెంకటరామరెడ్డి గారు మాజీ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఘన విజయంగా బ్రహ్మాండంగా చేసి ఉన్నారు. మరి అందులో భాగంగా ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మరి ఇవాళ అంటున్నారు ఇక్కడ కూర్చోయినదంతా ఏదో రౌడీలు గంజాయి బ్యాచులు అని చెప్పి. ఏం మాట్లాడతారు మీరు? ప్రజాప్రతినిధి అయ్యి ఏ విధంగా మాట్లాడతారు? ఈ మాటలు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు రౌడీ షీటర్ని వేసుకొని తిరుగుతున్నారు, మీరు గంజాయి బ్యాచ్ని వేసుకొని తిరుగుతున్నారు అని చెప్పి మీకు ఒకసారి కాదు 1కి 10 సార్లు మీ అధిష్టానం పిలిచి చివాట్లు వేసింది. మరి మీ పార్టీలోనే మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసి ఎన్ని కార్యక్రమాలు చేశారు అందరికి తెలియదా? మీకు ఇంకోసారి అవకాశం రాదు. మీరు ఖచ్చితంగా ఈ గాలిలోనే గెలిచారని చెప్పి ఏదో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న, దయచేసి మాట్లాడేటప్పుడు అనంతపురం అనేది హెడ్ క్వార్టర్స్ అనేది మీరు చూస్తే ఇంగ్లీష్ ఆర్టికల్స్ కానీ మీరు చూడండి. ఇంత మునుపు ఒక రిటైర్డ్ పర్సన్స్కి అయితే ప్రతి ఒక్కరికి ఇది ఒక స్వర్గధామం లాగా అనంతపురం నగరం ఉంది. మరి ఇక్కడ మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు
మాట్లాడేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా మాట్లాడాలా. అనంతపురం నగర ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికలు, స్థానిక సంబంధ ఎన్నికలు అయితే ఏమి, మరి జనరల్ ఎలక్షన్ ఖచ్చితంగా మీకు, మీ పార్టీకి, మీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు తెలుస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా నా తెలుగు లోకేష్ జీ తెలుగు సేమ్ ఉంటుంది. దీంట్లో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు డిఎస్సి పైన ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్తున్నారు దమ్ముంటే రమ్మని చెప్పి. మీకు దమ్ముంటే సిబిఐకి స్వాగతించండి. మీకు దమ్ముంటే సిబిఐ దగ్గర వచ్చి మీరు సమాధానం ఇవ్వండి. మీకు దమ్ము లేదు సిబిఐ దగ్గర వచ్చి మాట్లాడడానికి. ఈరోజు డిఎస్సి స్టూడెంట్స్ పైన ఏ విధంగా అన్యాయం జరిగిందో దీనిపైన ప్రశ్న చేస్తే మీరు ఎన్ని రకంగా ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా అనంతపూర్ నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి గారి సూచన మేరకు 3 రోజులు నిరాహార దీక్ష ఘనంగా చాలా మంచిగా జరిగింది. ఈ దీక్షలో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితేనేమి, అలాగే అనుబంధ సంఘాల నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు హాజరు కావడం జరిగింది. హాజరైతూ ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తున్నారు, చేస్తున్న నారా లోకేష్ నువ్వు చేసుకున్న తప్పు సర్దుదిద్దుకో, లేకుంటే రాబోయే రోజుల్లో నీకు ఇంకా మంచి బుద్ధి చెప్పే ఏదైనా ప్రోగ్రాంలు ముందు పెట్టుకొని వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా లోకేష్ గారు మీరు చేసిన తప్పుకి తెలుసుకొని ముందుకు వస్తే ఇది రాష్ట్రానికి మంచిది, అలాగే మా డిఎస్సి స్టూడెంట్స్ కూడా మంచిది. అలాగే ఈరోజు అనంతపూర్ నియోజకవర్గంలో దగ్గుపాటి ప్రసాద్ గారు ఈ డిఎస్సి సభ పైన మాట్లాడడం, కామెంట్లు చేయడం జరుగుతుంది. అయ్యా దగ్గుపాటి ప్రసాద్ గారు, మీరు అనంతపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారే కదా, మీ చేతిలో కూడా కొన్ని పదవులు ఉంటాయి కదా. ఈ రోజు 2 సంవత్సరాలు పైన అయితేనా కానీ మా మైనార్టీలకి ఎక్కడ మీరు ఒక పదవి ఇచ్చిండే దాకాన పోలేదు. మీరా డిఎస్సి స్టూడెంట్ల పైన పోరాటం చేస్తానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడేది. మీరు మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా మీరు చేస్తున్న పనులు ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు అంటున్నారు 11 సీట్లు ఉన్నాయి వీళ్ళకి, 11 సీట్లు డిపాజిట్లు కూడా ఉండవు అనేసి. మీరు సింగిల్ సీటే కదా, రాండి రాజీనామా చేసి రాండి. మా అనంతపురం నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి అన్న గారు మీ పైన ఇంకోసారి పోటీ చేస్తారు. మీకు దమ్ముంటే గెలిచి చూపియండి. మీరు సింగిల్ సీటే కదా. ఈ రోజు డిపాజిట్లు రావని చెప్తుంటారు. డిపాజిట్ల గురించి ప్రజలకు తెలుసు. ప్రజలు ఏ మాత్రం ఓట్ బ్యాంకింగ్ ఇచ్చిందో ఒక తూరి మా ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చూడండి, చూసి మాట్లాడండి. ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు సింగిల్ డిజిట్ కూడా ఉండదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క సింగిల్ డిజిట్ కూడా ఉండదు. మా ప్రభంజనం 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఒక్క తూరి చూసి మీరు ఊర్లలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందో, ఉండకపోయే పరిస్థితి ఉంటుందో ఇది గమనించాల్సిన అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి జై జగన్, జై జై జగన్.